అండి అందరికీ. మీతో కాసేపు నేను ఛానల్ నుండి శ్యామలా రాణిని. ఈరోజు మీ ముందుకి నేను రాసిన అతిథులు అన్న కథని తీసుకొని వచ్చాను. ఈ కథ మన ఇళ్లల్లో చాలామంది ఇళ్లల్లో జరుగుతున్న కథే. మరి దానికి పరిష్కారం ఏమిటి అన్నదే ఈ కథ సారాంశం. సరేనండి, మనం కథలోకి వెళదాం. అను, ఏమిటి నువ్వు అంటున్నది? మ్యారేజ్ డేకి అమ్మ నాన్న వస్తే ఏమైంది? వాళ్ళు నిన్నేమన్నా ఇబ్బంది పడతారా? నిన్ను నన్ను చూసి వాళ్ళు ఎంతో పొంగిపోతారు. అమ్మ అయితే అడిగి మరి నీకు కావాల్సినవన్నీ వండి పెడుతుంది అని పవన్ అనగానే, బాబా ఏవో కబుర్లు చెప్తారు, వైఫ్ని సంతోష పెట్టాలన్న ఆలోచన లేదు మీకు అని అంది కోపంగా. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నువ్వు ఏదన్నా సరే, ఏం కావాలన్నా సరే నేను వ్యతిరేకించి ఎప్పుడూ మాట్లాడలేదు. నీ ఇష్ట ప్రకారమే ఇల్లు నడుస్తుంది. నీకు ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థం అవడం లేదు. పాపం వాళ్ళు మన మ్యారేజ్ డే అని ఏవేవో బహుమతులు కూడా కొన్నారట. అంతేకాదు 4 రోజులు సంతోషంగా మన చూసి వెళ్ళాలని వస్తున్నావురా అని చెప్పారు. వాళ్ళు వస్తే అసలు నీకేమైంది అను అన్నాడు బాధగా. మహాప్రభో, నేను చెప్పలేను. నేను చెప్పినట్లు చేస్తే చెయ్యండి, లేకపోతే మానేయండి అంతే కోపంగా. ఏం చేయమంటావు? నాన్నగారు రిజర్వేషన్ కూడా చేశారు. మేము వస్తున్నావురా అన్నారు. నేను రావద్దండి, అనుకి ఇష్టం లేదని చెప్పమంటావా అన్నాడు పవన్. ఏంటి, నాకు ఇష్టం లేదని వాళ్ళతో చెప్తారా? ఏ భర్త అయినా ఇలా చేస్తాడా? భార్యని వీధిలో పెడతారా? నీకు ఇంతేనా నా మీద ప్రేమ ఉంది అని కోపంగా అందే అను. భార్య మీద ప్రేమ ఉండబట్టే నీ మాటకు నేనెప్పుడు కాదు కూడదు అని ఏదీ అనడం లేదు. కానీ నా కన్న తల్లిదండ్రులు రావద్దని నన్నెలా చెప్పమంటావు అన్నాడు బాధగా. ఎలానా? ఏదో ఒక కారణం చెప్పొచ్చు కదా అందే. కారణం ఏదో నువ్వే చెప్పు అన్నాడు కాస్త కోపంగానే. అసలు మీలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. భార్యని ఎలా సుఖపెట్టాలో, ఎలా సంతోషపెట్టాలో అస్సలు తెలియదు. అయినా ఎందుకు అలా బాధపడిపోతున్నారు అంది కోపంగా. మీలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు అంటుంది. నిజంగా ఇలా అని తెలిస్తే నేను మ్యారేజ్ మానేసేవాడిని. కానీ నేను ఇలా అనుకోలేదు. కళ్ళల్లో తల్లిదండ్రులు కనిపించారు. ఇక్కడికి వస్తామన్న సంతోషంలో ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు రావద్దంటే ఎంత నిరుత్సాహపడతారో బాధగా తనలో అనుకున్నాడు పవన్. ఎన్నో ఏళ్ల తర్వాత తను పుట్టాడని ఎంత గారాబంగా, ఎంత ముద్దుగా అమ్మా నాన్న తనని చూసుకునేవారు. ఎందుకో తెలియదు, తనకు చిన్నప్పటి నుంచి ట్రైన్స్ అంటే పిచ్చి. ట్రైన్ బొమ్మలు గీస్తూ ఉండేవాడట. ఒకరోజు నాన్నగారు తనని అడిగారు, ఎందుకు నాన్న ఎప్పుడు చూసినా ట్రైన్ బొమ్మలే గీస్తావని. తను జవాబు చెప్పేశాడు, నాన్నగారు నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం, నన్ను ఒక్కసారి ట్రైన్ ఎక్కించరా అని. అంతే, ఆయన గబాలను దగ్గరికి తీసుకొని, ఎందుకు నాన్న ఈ మాట నాతో చెప్పలేదు? నేను తప్పకుండా ట్రైన్ ఎక్కించి తీసుకువెళ్తాను సరేనా అనగానే, మన చుట్టాలందరూ దగ్గరే ఉన్నారు కదండి, ట్రైన్ ఎక్కేంత చుట్టాలు ఎవరున్నారు అని అమ్మ అనగానే, ఏముంది సీత, ట్రైన్లో మనం విశాఖపట్నం వెళ్ళిపోదాం. అక్కడ దిగి అక్కడి నుంచి బస్సులో మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఎలా ఉంది నా ఆలోచన అన్నారు. అమ్మ ఆశ్చర్యపోయి, ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా అంది. ఆ కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను అన్నారు. వాళ్ళకి తనంటే పంచ ప్రాణాలు. తను 10వ తరగతి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే సైకిల్ కొనిస్తానని నాన్నగారు అన్నారు. తను స్కూల్ ఫస్ట్ వచ్చాడు. నాన్న నాకు సైకిల్ కొనిస్తానన్నారు కదా, సైకిల్ ఏది అన్నాడు తను అమాయకంగా. ఒక్క నిమిషం కంగారు పడి, ఇప్పుడే తెస్తానుండు అని గబగబా బయటకు వెళ్ళడం చూసి, ఏమండి డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? అయినా సైకిల్ తెస్తానంటున్నారేమిటి అంది కంగారుగా అమ్మ. నీకు తెలియదు, నువ్వు ఊరుకో అని గబగబా అడుగులు బయటకు వేసి 1 గంటలో సైకిల్ కొని తీసుకొచ్చి ఇచ్చారు. తరువాత రోజు నుంచి నాన్న ఓవర్ టైం చేస్తుంటే అమ్మ కన్నీళ్ళతో అడగడం తను విన్నాడు. ఎందుకండి సైకిల్ కోసం అప్పు చేసి అప్పు తీర్చడం కోసం ఓవర్ టైం చేస్తున్నారా? తను వాడికి తెలియక అలా అడిగాడు. వాడు అడిగినవన్నీ అంటారా మీ అమ్మ అనగానే, కొంటానే, కొడుకు ఏదడిగినా తల తాకట్టు పెట్టి కొంటాను, నీకెందుకు బాధ అన్నారు కోపంగా. ఇప్పుడే తను ఒక నిర్ణయానికి వచ్చాడు. నువ్వు పెద్ద అయ్యాక పెద్ద ఉద్యోగం చేసి నాన్నని తన దగ్గరే ఉంచుకోవాలని. కానీ జరిగిందేమిటి? తనలో బాగా చదవాలన్న పట్టుదల ఎక్కువైపోయింది. దానికి కారణం అమ్మని నాన్ని పెద్దవాళ్ళు అయిపోయాక ఎంతో సుఖపెట్టాలనుకున్నాడు. వాళ్ళని పూజితంగా చూడాలనుకున్నాడు. ఆ పట్టుదలతోనే బాగా చదివి
పెద్ద ఉద్యోగం సంపాదించాడు. తనకిప్పుడు ఏదీ లోటు లేదు. కానీ ఉన్నదంతా ఒక్కటే లోటు. అది అమ్మా నాన్నని తన దగ్గర ఉంచుకోలేకపోవడం. ఎందుకో పున్నామి నరకం నుండి కాపాడతాడని అనడం విన్నాడు. కానీ తను బ్రతికుండి అమ్మా నాన్నకి నరకం చూపిస్తున్నాడు. పెద్ద వయసులో వాళ్ళకి తను చేదోడు వాదోడు కాలేకపోయాడు. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని ఎంతో కష్టపడి తన భుజాల కష్టంతో పెంచి తీర్చిదిద్దిన తండ్రిని గాలికి వదిలియవలసిందేనా? తల్లిదండ్రుల బాధ్యత పిల్లలది కాదా? భర్తే తన సొంతం అనుకుంటే ఎలా? వాళ్ళు ఏమైపోవాలి? తన తల్లిదండ్రులు ఇక్కడికి రావడానికి ఒప్పుకోవడం లేదు అని బాధపడసాగాడు పవన్. జ్వరంతో మూసిన కన్ను తెరవలేదు పవన్. డాక్టర్ చూసి టైఫాయిడ్ అనే మందులు రాశాడు. ఇక తల్లిదండ్రుల ఆరాటం చూడాలి. తనని ఒక్క నిమిషం విడిచిపెట్టి ఉండేది కాదు. ఎంతసేపు కాళ్ళు నొక్కుతూ తల నొక్కుతూ ఉండేది. నాన్న అయితే ఎన్నో రకాల బిస్కెట్లు బ్రెడ్ తెచ్చి, నాన్న ఇది తినరా, ఇది చాలా బాగుంటుంది అని ఎంతసేపు తినిపించడానికే చూసేవాడు. జ్వరం తగ్గినాక అమ్మని తీసుకొని నాన్నగారు గుడికి వెళ్ళి, నాన్న నువ్వు ఇక్కడ కూర్చో, నేను అమ్మ మొక్కుకుందట నీకు జ్వరం తగ్గాక భగవంతునికి పొర్లు దండాలు పెడతానని తనని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి అమ్మ పొర్లు దండాలు పెడుతుంటే తిరగలేక అవస్థ పడుతుంటే నాన్నగారు అమ్మని దొర్లించుకుంటూ వెళ్ళారు. ఏంటి జ్వరం వచ్చినందుకు అమ్మ పొర్లు దండాలు పెడతానని మొక్కుకుందా? అందుకే అన్నారేమో బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ సృష్టిలో మరెవరికి ఉండదని అర్థమైంది. తనకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు హాస్టల్ ఫుడ్ పడక జ్వరం రావడం, మోషన్స్ అయిపోవడం, ఒకటేమిటి ఎన్నో రకాల అనారోగ్యాలతో మంచం పట్టడం చూసి నాన్నగారు అమ్మతో లాభం లేదు, వాడు హాస్టల్లో ఉంటే ఇంజనీరింగ్ పూర్తి చేయలేడు, నా మాట విను, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చిన్న ఇల్లు తీసుకొని వాడి మంచి చెడులు చూస్తూ వాడికి బలమైన ఆహారం పెడుతూ వాడి ఇంజనీరింగ్ చదువు పూర్తి అయ్యేలా చూడు, వాడి ఫ్యూచర్ అంతా ఆ చదువు మీదే ఆధారపడి ఉంది కదా, ఇప్పుడు మనకి కావలసింది వాడి ఫ్యూచర్. ఇలా అయితే వాడు ఇంజనీరింగ్ ఏం పూర్తి చేస్తాడు? అంతేకాదు వాడి ఆరోగ్యం కూడా పాడవుతుంది. మన ఇద్దరం కూడా వాడి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అని ఇల్లు తీసి అమ్మని తనని అందులో పెట్టి నాన్నగారు ఊరు వెళ్ళిపోయారు. తన భవిష్యత్తుకి పూలబాట వేశారు. సరదాగా 4 రోజులు అమ్మ నాన్న వస్తారంటుంటే రావడానికి వీల్లేదంటుంది. అటువంటి త్యాగమూర్తులకు ఏం చేశాడు? ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల కోసం సర్వశక్తులు దారపోస్తారు. ఊరు లేని జంతువులు కూడా ఆ సంతానాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. అరిచేతిలో ఇమిడిపోయే పిచ్చుక కూడా ఎక్కడికో వెళ్ళి తిడ్డి గింజలు నోట్లో పెట్టుకొని కొంటూ వచ్చి తమ బిడ్డల నోటిలో పెడతాయి. తల్లిదండ్రుల ప్రేమకి ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకేం కావాలి? సూచనలో ఉన్న పవన్ దగ్గరకు గబగబా వచ్చింది అను. ఏమండి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. మీ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి అనుకోకుండా మా డాడీ వాళ్ళ ఊరు వెళ్తున్నాం, మా డాడీకి ఒంట్లో బాగుండలేదంట, ఫోన్ చేసి రమ్మన్నారు అత్తయ్య అని చెప్పగానే, అయ్యో అలాగా అమ్మా, మేము స్టేషన్కి వచ్చి కూర్చున్నాం, ఇంకా ట్రైన్ రాలేదు, లేట్ అట, నాన్నగారికి ఎలా ఉన్నది తర్వాత ఫోన్ చేయి తల్లి. అయ్యో పాపం మీ అమ్మగారు ఫోన్ పెట్టేశారు, నేను చెప్పింది నమ్మేశారండి అంది సంతోషంగా అను. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు పవన్. ఇలాంటి అబద్ధాలు కూడా ఆడతారా నాకు తెలియదు. నేను ఒక పక్క మాట్లాడుతుంటే అలా మౌనంగా రూమ్లోకి వెళ్ళిపోతున్నారేమిటి? కోపంగానే వచ్చేసిందా అంది కోపంగా అను. చిన్నగా నవ్వాడు. కోపం ఎవరి మీద అన్నాడు. ఇంకెవరి మీద? నా మీద. మీ వాళ్ళని రానివ్వలేదు కదా, అందుకని. ఏకంగా వద్దనలేదు కదా, తర్వాత వచ్చి చూసి వెళ్ళొచ్చు కదా అంది ఈసారి రెట్టింపు కోపంతో అను. పవన్ మాట్లాడకపోవడం చూసి, ఏంటి ఒక ప్రక్క నేను మాట్లాడుతుంటే మాట్లాడరు అంది కోపంగా. మాట్లాడడానికి ఏముంది చెప్పు నువ్వే అన్నాడు. ఏం లేదా అని అంది. ఏం లేదు అన్నాడు. అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, అవసరంగా నా మూడ్ పాడు చేయకండి. అసలు నేను ఏ బ్యూటిఫుల్ ప్లేస్కో 2 రోజులు టూర్ వెళ్దాం అనుకున్నాను, మీ వాళ్ళకం చూసి ఊరుకున్నాను. కనీసం ఇక్కడ కూడా నన్ను ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోకుండా నా మూడ్ పాడు చేయకండి అందే. ఓకే అందుకే నేనేం మాట్లాడటం లేదు అన్నాడు. పీచుకోవడం బాగా తెలుసు, కర్మరా బాబు కర్మ అని కోపంగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి అను. మ్యారేజ్ డే అని తెగ హడావుడి చేస్తుంది అను. ఇల్లంతా డెకరేట్ చేయించేస్తుంది, క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడేస్తుంది,
తన హడావుడి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అమ్మా నాన్న స్టేషన్కి వచ్చేసారట. ఎంత బాధపడుతున్నారో తనని చూడకుండా అయిందని అని గబాలను ఫోన్ చేశాడు. అన్నా ఎలా ఉన్నావురా? అయ్యో పాపం మీ మామగారికి హాస్పిటల్లో పెట్టారట కదా, ఏమైంది బాబు అంది కంగారుగా తల్లి. ఏం మాట్లాడాలో తెలియలేదు. అదేంట్రా ఆరోగ్యంగానే ఉన్నారు కదా అంది కంగారుగా. "ఆ, ఆ, ఇప్పుడు పర్వాలేదమ్మా" అన్నాడు. "ఇదిగో మీ నాన్న నీతో మాట్లాడతారట" అని తండ్రికి ఫోన్ అందించింది. "బాబు ఎలా ఉన్నావు? ఇంకొక అరగంట అయితే మేము ట్రైన్ ఎక్కేసేవాళ్ళం. కోడలు ఫోన్ చేసి చెప్పింది, చాలా బాధ అనిపించిందిరా. నేను గంట లేట్ అన్నారు. వచ్చే పోయే రైలును చూసుకుంటూ నీ గురించే కబుర్లు చెప్పుకున్నావురా. నీకు ట్రైన్లు అంటే ఇష్టం కదా అన్నాడు తండ్రి. నాన్నగారు నేను వీలు చూసుకొని మీ దగ్గరికి వస్తాను అని పవన్ అనగానే, "ఎందుకు నాన్న? మేము వస్తాంలే" అన్నారు. "లేదు నాన్న, నాకు అర్జెంటుగా మిమ్మల్ని చూడాలని ఉంది. ఈ వయసులో మీరు ట్రైన్ ప్రయాణం అది చాలా కష్టం. నేను వస్తాను" అని అనగానే, "సరే బాబు, అంతకన్నానా? తప్పకుండా రా తండ్రి" అని. "ఏమే ఆ బాబు పవన్ మన దగ్గరికి వస్తున్నాడట వీలు చూసుకొని. వాడికి గాలి మళ్ళినట్లుంది. అంతకన్నానా? సరే నాన్న, మీ అమ్మకు అప్పుడే కబురు చేరవేశాను. రారా, నిన్ను చూడాలని నాకు మీ అమ్మకి చాలా కోరికగా ఉందిరా. అందుకనే మొన్న రిజర్వేషన్ చేసేసాను. కానీ అనుకోకుండా అలా అయింది. వస్తావు కదూ" అన్నాడు తండ్రి. "షూర్ నాన్న, తప్పకుండా వస్తాను. మీ ఆరోగ్యాలు జాగ్రత్త" అన్నాడు పవన్. ఎందుకో తెలియదు, కళ్ళ నిండా నీళ్లు నిండాయి. వాళ్ళు ఏడుస్తారని తనకు తెలిసింది. "ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇంత హడావుడిగా ఉంటే ఇప్పుడే మాట్లాడాలా? ఇంతకీ ఎవరితో?" అంది. "మా పేరెంట్స్తో." బాబోయ్, ఎక్కడా చూడలేదు. మరీ చంటి కూచిలాగా ప్రవర్తించకండి, అసహ్యంగా ఉంటుంది అని రయ్యమని వెళ్ళిపోయింది. మనిషికి తను చేసిన తప్పులు తనకి ఎప్పటికీ తెలియవు, అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయని ఎక్కడో తను చదివాడు. కరెక్ట్ అని ఇప్పుడు తెలిసింది అని పవన్ తనలో అనుకున్నాడు. "ఏంటి పవన్ అలా డల్గాను? చాచా, నాకు ఒకటి అనిపిస్తుంది. అసలు నేను చాలా తప్పు చేశాను. మ్యారేజ్ డే సరదాగా చేసుకుందామని. నీలాంటి వాళ్ళు ఉంటుండగా అసలు ఈ సరదాలు ఉండకూడదని ఇప్పుడు తెలుసుకున్నాను" అంది కోపంగా. ఎక్కడ లేని కోపం వచ్చింది పవన్కి. "ఇప్పుడు నేను ఏం చేశాను? నువ్వు చేస్తున్నావేమో నాకు కాదన్నానా? ఒకవేళ కాదన్నా నువ్వు ఊరుకుంటావా?" పవన్ అనగానే, "ప్లీజ్ నా మూడు పాడు చేయకండి. నాకు తిక్క రేగిందంటే ఫంక్షన్ క్యాన్సిల్ చేసి పడేస్తాను" అని అంది అను. ముందరకాలకు బంధం అంటే ఇదేనేమో అని తనలో అనుకున్నాడు పవన్. ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ ఎత్తిన అను సంతోషంగా, "డాడీ, మీ ఫ్రెండ్ జయరామ్ నాకెందుకు గుర్తులేదు? మన ఇంటికి వచ్చేవాడు కదా, నాకు వస్తున్నప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చేవాడు. తర్వాత ఎక్కడికో జాబ్ రీత్యా వెళ్ళిపోయాడని చెప్పారు. అతను ఈ మధ్యన కలిశారా? నా గురించి చెప్తే చూడాలని ఉందని మన ఇంటికి వస్తామంటున్నారా? డెఫినెట్ డాడీ, తప్పకుండా రమ్మనండి. నాకు అంకుల్ చూడాలని ఉంది" అని గబాల్న ఫోన్ పెట్టేసి, "పవన్, మన డాడీ ఫ్రెండ్ జయరామ్ అని నా చిన్నప్పుడు తెగ మా ఇంటికి వచ్చేవారు. రాగానే నన్ను గబాలను ఎత్తుకొని బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చేవారు. చాలా మంచివాడు అంకుల్. అతన్ని ఈ మధ్యనే నాన్నగారు మీట్ అయ్యారంట. నా గురించి చెప్తే నేను వస్తానురా అన్నాడట. డాడీ వాళ్ళతో పాటు జయరామ్ ఆంటీ కూడా వస్తున్నారు" అని అను అనగానే ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది పవన్. ప్రక్క నేను చెప్తుంటే బెల్లం కొట్టిన రాయిలా చూస్తావేమిటి? అంకుల్ ఆంటీ వస్తున్నారు, వాళ్ళు గెస్ట్లు, మనకి అతిథులు, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి మనం అంది సంతోషంగా. "వాళ్ళకి వెల్కమ్ చెప్పడం ఏమిటి?" అన్నాడు కాస్త కోపంగానే. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి, "కానీ పిచ్చిదాన్ని నన్ను అనుకున్నావా? నీ కోపం ఎందుకో నాకు తెలుసు. మీ పేరెంట్స్ని రావద్దన్నాననే కదా, నేను ఏకంగా రావద్దని చెప్పలేదు కదా. ఆ మాత్రం దానికి ఎందుకు అలా గింజుకుపోతున్నావు? వీళ్ళు మన గెస్ట్లు, అంటే మా డాడీ ఫ్రెండ్స్. వాళ్ళు అతిథులు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలన్నాను, అదే వెల్కమ్ చెప్పాలన్నాను. ఆ మాత్రం దానికి ఏవేవో లెక్కలు వేసుకుంటావేమిటి?" అంది అను. బాగా అర్థమైంది. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని, బాధ్యతనంతా భుజం మీద వేసుకొని ఒక భవిష్యత్తు ఏర్పడడానికి కారణమైన తండ్రిని మన ఫంక్షన్కి ఇన్వైట్ చేయకూడదు. వాళ్ళకి మీ డాడీ ఫ్రెండ్స్ అతిథులు అన్నావు కదా, అతిథులకు ఇచ్చే ప్రయారిటీ కూడా ఇవ్వకూడదు నీ దృష్టిలో. అంటే నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అతిథులు అంటున్నావు కదా,
వాళ్ళతో కూడా ఈక్వల్ కాదన్నమాట అన్నాడు బాధగా. ఇంకొక మాట మాట్లాడేవో నేను చెప్పిందే చేస్తాను, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మా డాడీకి చెప్పేస్తాను అని రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న పద్యాలన్నీ గుర్తొచ్చాయి. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారంటే నమ్మలేదు. అంతేకాదు, ఇసుకలో తైలం ఉండదని తెలిసినా తైలం తీయవచ్చు, కుందేలుకి కొమ్ములు ఉండవని తెలిసినా కొమ్ములను కూడా చూడవచ్చు, ఎండమావిలో దాహం తీర్చుకోవచ్చు, ఇలా ఏదైనా చెయ్యొచ్చేమో గాని మూర్ఖుడి మనసు రంజింప చెయ్యలేం అన్న కవి మాటలు అక్షరాల నిజం అనిపించింది. తను ఎంతో బాధపడుతున్నానని, తల్లిదండ్రుల గురించి అర్థం చేసుకుంటుందని అనుకొని తను చెప్పబోయాడు. కానీ అసలు వినిపించుకోవడమే లేదు. ఈదుమిక్కిలి కోపం తెచ్చుకుంటుంది. మూర్ఖురాలని తను మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా, సర్దుకుపోవలసిందే, తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు పవన్.